ఉహుం. నేనెందుకు ఊరుకుంటాను? ఈ జన్మలో మర్చిపోలేని గుణపాఠం చెప్తాను. అమ్మా, కాబోయే అత్తగారిని బొత్తిగా భయం భక్తి లేకుండా నాతో మాట మాత్రమేనా చెప్పకుండా గడప దాటి కాలు బయట పెడతావా? ఇందుకు నేను విధించబోయే శిక్ష ఏమిటో తెలుసా? ఏంటి భయపడ్డావమ్మా? పిచ్చి పిల్ల. కోడల్నిలా నెత్తిమీదకి ఎక్కించుకోకు, రేపు నీ మాట ఇందు. అంతే కదా. అయినా నాకు లేని బాధ మీకెందుకమ్మా? మేమిద్దరం అత్తాకోడళ్ళం కాదు, తల్లి కూతుళ్ళం. ఆంటీ, నోరారా అత్తయ్య అని పిలువమ్మా. అత్తయ్య. సునామీ ముంచేస్తుందనుకుంటే సీన్ మారిపోయి సంతోషం ఉప్పొంగిపోతోంది. భూకంపం వచ్చేస్తుంది అనుకుంటే రివర్స్ లో గుండెల్ని తాకే అంతటి సెంటిమెంటల్ టచింగ్ మొదలైంది. ఈ శుభ సందర్భంలో నా క్లోజ్ ఫ్రెండ్ మై డియరెస్ట్ స్వప్నకి నేను కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని ఇవ్వబోతున్నాను. అదేంటో తెలుసా? చలో యూరప్ హనీమూన్ టికెట్. నువ్వు కళ్యాణ్ ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేయాలి. మీ పెళ్లికి ఈ సౌందర్య ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ పెళ్లి కానుక. తీసుకో. చూసావా స్వప్న, మీ ఫ్రెండ్కి ఎంత ముందు చూపో. అంతే మరి, వాళ్ళు ఈ కాలం పిల్లలు కనుకనే అందుకే ఫాస్ట్ గా ఉంటారు. ఉండండి, అందరికీ వేడివేడి కాఫీ పెట్టి తీసుకొస్తాను. అత్తయ్య, మీకెందుకు శ్రమ, నేను తెస్తాను. ఇంకేంటి శారదమ్మా, దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చో, అన్నీ నీ దగ్గరికే నడిచేస్తాయి. ఎందుకు? ఇప్పటినుంచే నన్ను కదల్లేని ముసల్దాన్లా ఉండమంటారా? ఇంకా నాకు మనవడో మనవరాలో పుట్టాలి, వాళ్లతో నేను తనివి తీరా ఆడుకోవాలి. అప్పటిదాకా పని పాట చేసుకుంటూ నేను ఇలాగే ఉంటానమ్మా. కరెక్ట్ ఆంటీ. ఇవాల్టి నుంచి అత్త కోడళ్ళు కంబైన్డ్ గా చేసుకోండి ఏ పనైనా. ఏం అత్త కోడల్లే, కోడలికి తగ్గ అత్త. పద పద, కోడలు తగ్గ అత్త. సరే సరే పద. పదమ్మా. సౌందర్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? హలో, నేను అడుగుతుంటే పట్టించుకోవేంటి? హలో సౌందర్య. హలో సౌందర్య. ఎవరు? సౌందర్య. హలో సౌందర్య. హలో సౌందర్య, ఆగు. బయలుదేరుతున్నాను. సౌందర్య. చూడు, నిశ్చితార్థం జరిగేది స్వప్నతోనే, శుభలేఖలు అచ్చు వేయించేది కూడా స్వప్నతోనే. కానీ లాస్ట్ మినిట్లో సీన్ రివర్స్ అవుతుంది. పెళ్లి కూతురు మారిపోతుంది. స్వప్న ప్లేస్లో నీ బావ ఎడం పక్కన ఈ సింధు కూర్చుంటుంది.
సింధు, ఫస్ట్ టైం తప్పు చేస్తున్నానేమో అనిపిస్తోంది డాడీ. అంటే అవును డాడీ, సౌందర్య మాటలు విని మోసపోతున్నానేమో అని డౌట్గా ఉంది. ఏమిటమ్మా నువ్వనేది? నేననేది కాదు డాడీ, జరుగుతోంది చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది. అంటే నా క్లోజ్ ఫ్రెండ్ మై డియరెస్ట్ స్వప్నకి నేను కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని ఇవ్వబోతున్నాను. అదేంటో తెలుసా? చలో యూరప్ హనీమూన్ టికెట్. సింధు, నువ్వు చెప్పేది నిజమా? ఎస్ డాడీ, బావకు నాకు పెళ్లి చేస్తానన్న సౌందర్య స్వప్నకి హనీమూన్ టికెట్స్ కొనిచ్చి ఇది కూడా నాటకమే అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. సింధు, ఇలాంటి విషయాల్లో మొహమాటాలకి పోతే మొదటికే మోసం వస్తుంది. ఇదంతా నిజమో నాటకమో డైరెక్ట్గా సౌందర్యని అడిగేస్తే? వద్దు డాడీ, మనం తొందరపడితే జరిగే నష్టం నాకే. అలాగని సైలెంట్గా ఊరుకున్నా కూడా నష్టం నీకే కదమ్మా. తెలుసు డాడీ, కానీ ఇప్పుడు ఆట మొత్తం సౌందర్య కంట్రోల్లో ఉంది. నేను దాన్ని అనుమానిస్తున్నాను అని తెలిస్తే ఏం జరుగుతుందో తెలీదు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, అందుకే సైలెంట్గా దాని ప్రతి కదలికను గమనిస్తాను. ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నట్టుగానే సౌందర్య నీకు హ్యాండ్ ఇస్తే, ప్లేట్ పిరాయిస్తే? అప్పుడు తెలుస్తుంది దానికి ఈ సింధుని చీట్ చేస్తే జాబు తప్పదు అని. త్వరగా కట్టండి, ఇంకా చాలా పనులున్నాయి. ఎంతవరకు వచ్చింది? అయిపోతుందయ్యా, కొద్దిగా ఉంది. ఓకే ఓకే, త్వరగా కానివ్వాలి. చూసావా కళ్యాణ్, తెల్లారితే అతని భార్య పెళ్లి అయినా కూడా మీ పెళ్లి ఏర్పాట్లన్నీ ఎలా భుజాన వేసుకుని కష్టపడుతున్నాడో. అవునమ్మా, రామ్ చూస్తే జాలేస్తుంది. అలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. ఏం చేస్తాం, ఏదీ మన చేతుల్లో లేదు, అంతా ఆ పైవాడి దయ. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, త్వరగా వెళ్ళి పడుకో. నా భార్య నాకు శాశ్వతంగా దూరమైపోయే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా గుండెల్లో బాధ ఎంతగా అణిచిపెట్టుకుందామనుకున్నా వెళ్ళు అలా పొంగుకొస్తోంది. నిన్న మొన్నటిదాకా ఎక్కడో ఏమూలో చిన్న ఆశ మిగులుండేది. ఏనాటికైనా నా భార్య నన్ను క్షమిస్తుంది అని.
అది చూడు, అది సరిగా చూడు. ఓకే అయ్యగారు పని అయిపోయిందండి. సరే, వీళ్ళు వస్తామండి. పొద్దునే త్వరగా రండి. మీదైపోయిందా? ఆ, సరే వెళ్ళండి. ఉంటామయ్యా. పెళ్లి కూతురివి ఇంకా పడుకోలేదా? కంగ్రాట్స్. రేపటితో నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు మనసారా కోరుకున్నవాణ్ణే. నువ్వు వన్స్ అగైన్ కంగ్రాట్స్. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కళ్యాణ్ లాంటి మంచి మనసున్న భర్త దొరకడం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ ఆ పెళ్లి తర్వాత జీవితాన్ని స్వర్గం చేసుకున్నా నరకంగా మార్చుకున్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. నిజమే. ఈ నిజాన్ని తెలుసుకునేలోగానే స్వర్గం నా చేజారిపోయింది అని ఇప్పుడు అర్థం చేసుకుని ఏం లాభం? మీ భార్యని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకే దూరం చేసుకున్నారు. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలీదు, దూరం అయ్యాక తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. అవును, తప్పంతా నాదే. తెలుసుకున్నారు కదా, ఇక ముందైనా మనుషుల్ని అర్థం చేసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు.
కొద్దిసేపట్లోనే అర్చన బతుకు కాలి బూడిదైపోతుంది. ఇన్నాళ్ళు నేను ఎదురు చూసిన క్షణం ఇంకాసేపట్లోనే రాబోతోంది. అర్చన, ఈ దెబ్బతో యు ఆర్ ఫినిష్. నానమ్మ, నా డ్రెస్ బాగుందా? చాలా బాగుంది. అయ్యో తాతయ్య, నేను నానమ్మ రెడీ. నువ్వు ఇంకెంతసేపు రెడీ అవుతావు? ఓసి బడవకానా, ఎవరింట్లోనే పెళ్ళైతే నీకెందుకు అంత సంబడం? ఎందుకేంటి తాతయ్య? అక్కడికి వెళ్తే డాడీ కూడా కనిపిస్తారుగా. నేను పెళ్ళికి వస్తుందే డాడీని చూడాలని. అలాగే చూద్దుగాన్లే. కల్పన, నువ్వింకా తయారవ్వలేదేంటి? నేను రానమ్మా, మీరు వెళ్ళరండి. అన్నపూర్ణ, నేను కూడా పెళ్ళికొస్తే బాగుంటుందంటావా? ఏమండి, మీరు ఆ మాట ఎందుకన్నారో నాకు తెలుసు. మనం వెళుతుంది ఆ స్వప్న గురించి కాదండి, కళ్యాణ్ కోసం. ఇంటికి వచ్చి తప్పకుండా నా పెళ్లికి రండి అని పిలిచాడు కదా. అవును అన్నపూర్ణ, నువ్వు అన్నది నిజమే. సరే, వెళదాం పదండి. కల్పన, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు, జాగ్రత్త అమ్మా. సౌందర్య ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊరేగుతుందో ఎవరికి చెప్పదు కదా. అలాగేనమ్మా, మీరు బయలుదేరండి. పదండి పదండి, వెళదాం పదండి. అందరూ పెళ్లికి బయలుదేరినట్టున్నారే. వెళ్ళాలి కదా, అందుకే వెళ్తున్నాం. సంతోషంగా వెళ్ళిరండి. నువ్వు కూడా సంతోషంగా ఇంట్లో కూర్చో. ఏంటి లల్లి, ఏదో అంటున్నావు? అబే ఏం లేదు పిన్ని, వెళ్ళొస్తానంటున్నాను. అన్నపూర్ణ, ఇక్కడి నుంచి కళ్యాణ మంటపం చాలా దూరం కదా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. సార్, నన్ను కళ్యాణ్ గారు పంపించారు. మిమ్మల్ని కారులో తీసుకెళ్లి పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంటి దాకా కారులోనే దిగబట్టమని మరీ చెప్పారు. రండమ్మా. చూశారండి, కళ్యాణికి మనమంటే ఎంత అభిమానమో. కల్పన, జాగ్రత్త అమ్మా. రండి, వెళదాం పదండి. ఏసీ వేయమంటారయ్యా? వెయ్యి. అయ్యి, ఏసీ కార్ ఎక్కి ఎన్నాళ్ళయిందో. ఏసీ కారులో ఓసీగా వెళ్ళాలనుకుంటున్నారా పెళ్లికి? వెళ్ళండి.